వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. మన దేశ చట్టాలు తయారయ్యే చోటే పార్లమెంట్. భారత ప్రజాస్వామ్య దేవాలయం అది. 100 ఏళ్ల క్రితం నిర్మాణమైన ప్రస్తుత పార్లమెంటు భవనం మన దేశ వారసత్వ సంపద. కట్టించింది బ్రిటిష్ వాళ్ళే అయినప్పటికీ మన పూర్వీకుల నుంచి వసూలు చేసిన పన్నులతో వచ్చిన డబ్బు, మన తాత ముత్తాతల భూములు, శ్రమశక్తే ఆ భవనాన్ని నిలువెత్తుగా నిలబెట్టాయి. ఆ వారసత్వ సంపదను ఎప్పటికీ చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ భవిష్యత్ అవసరాల కోసం కొత్త పార్లమెంటు బిల్డింగ్ నిర్మాణానికి ఇవాళ పునాది రాయి పడింది. దేశ చరిత్రలో కొత్త అధ్యాయం. ప్రజాస్వామ్య దేవాలయానికి సరికొత్త భవనం. సకల హంగులతో నిర్మాణం. ఇండిపెండెంట్ ఇండియా వజ్రోత్సవాల నాటికి దేశ రాజధాని ఢిల్లీకి కొత్త కళ రాబోతోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యే నాటికి కొత్త పార్లమెంటు బిల్డింగ్ సిద్ధం కాబోతోంది. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు బిల్డింగ్ పక్కనే కొత్త దానిని నిర్మించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ భూమి పూజ చేశారు. ఆధారశిలా స్థాపన లగ్న కాలే నవగ్రహాః సుప్రీతాః సుప్రసన్నా వరదా భవంతు సుముహూర్తః సావధానాః. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఈ నూతన సంసద్ భవన భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమానికి మేము శృంగేరి నుంచి వచ్చినటువంటి వేద పండితులు ఈ కార్యక్రమాన్ని చేయించడం జరిగింది. పొద్దుటి నుంచే ఇక్కడ విఘ్నేశ్వర పూజ, స్థల శుద్ధి కోసం స్వస్తి పుణ్యాహవాచనం, నవగ్రహ పూజ, మాతృకా పూజ, భూమి పూజ, అలాగే వరాహ అనంత కూర్మ పూజ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ శంకుస్థాపన చేయడం కోసం ఈ శంకుని పెట్టి ఆ శంకుకి కూడా పూజనం చేయడం జరిగింది. ఆ సుముహూర్తంలో ఆ ప్రధానమంత్రి గారి కరకమల ద్వారా ఇక్కడ శంకుస్థాపనం, శిలాస్థాపనం అనేటం చేయడం జరిగింది. ఇక్కడ వెండితో చేసినటువంటి ఒక ఇటుకను ఆధారశిలగా స్థాపించి ఈ భవనం యొక్క నిర్మాణ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి, ఇక్కడ లోక క్షేమార్థం మంచి నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది జరగాలి అనే ఉద్దేశంతో భూదేవతని ప్రార్థించడం జరిగింది. 2022 ఆగస్టు 15 లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆధునిక హంగులతో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో నిర్మాణం చేయబోతున్నారు. ఆత్మ నిర్భర భారత్ను ప్రతిబింబించేలా కొత్త పార్లమెంటు నిర్మాణం ఉండబోతోంది. కొత్త పార్లమెంటు బిల్డింగ్ ను టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ కట్టబోతోంది. దీని నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రాసెస్ సెప్టెంబర్ నాటికే పూర్తయింది. 861.9 కోట్లకు బిడ్ వేసిన టాటా ప్రాజెక్ట్స్ ఈ టెండర్ ను సొంతం చేసుకుంది. ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్ మధ్య ఉన్న దాదాపు 3 కిలోమీటర్ల ఏరియా రీడెవలప్మెంట్ కు కేటాయించారు. ప్రస్తుత పార్లమెంట్ బిల్డింగ్ పక్కనే కొత్త భవనాన్ని కట్టబోతున్నారు. దీని కన్స్ట్రక్షన్ ప్లానింగ్, డిజైన్ ను అహ్మదాబాద్ కు చెందిన హెచ్సిపి డిజైన్ ఆర్కిటెక్చర్ కంపెనీ అందించింది. కొత్త బిల్డింగ్ 2 ట్రయాంగిల్స్ ఒకదానికొకటి అతికించినట్లుగా ఉండబోతోంది. 64,500 స్క్వేర్ మీటర్స్ ఏరియాలో 4 అంతస్తుల భవనాన్ని కట్టనుంది టాటా. ఈ బిల్డింగ్ కు పైన కిరీటంలా 4 సింహాల స్తంభం నిలిచుంటుంది. మన దేశ వైవిధ్యమైన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా లోపలి నిర్మాణమంతా ఉండబోతోంది. ఈ కన్స్ట్రక్షన్ పనులు మొత్తం 2,000 మంది వర్కర్స్ చేస్తారు. దేశ నలుమూలల నుంచి ఎంతో పేరు ప్రతిష్టలున్న 200 మంది ఆర్టిస్టులు ఈ పనుల్లో పాలు పంచుకోబోతున్నారు. ఈ బిల్డింగ్ నిర్మాణం కోసం కేంద్రం కేటాయిస్తున్న మొత్తం 971 కోట్ల రూపాయలు. आज का दिन भारत के लोकतांत्रिक इतिहास में मील के पत्थर की तरह है. पूरे विश्व में भारत की जय जयकार हो. मुझे विश्वास है हमारी संसद का नया भवन हम सभी को एक नया आदर्श प्रस्तुत करने की प्रेरणा देगा. हमारी लोकतांत्रिक संस्थाओं की विश्वसनीयता हमेशा और मजबूत होती रहे. इसी कामना के साथ मैं अपनी वाणी को विराम देता हूं और 2047 के संकल्प के साथ पूरे देशवासियों को चल पड़ने के लिए निमंत्रण देता हूं. ప్రస్తుత పార్లమెంటు బిల్డింగ్ లో సౌకర్యాల పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, విశాలంగా ఉండే కొత్త బిల్డింగ్ అవసరమని 2010లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిర్ణయించారు. అప్పటి లోక్సభ స్పీకర్ మీరా కుమార్
ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ప్రస్తుత బిల్డింగ్ దేశ వారసత్వ సంపదని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా కొత్త భవనం నిర్మాణం చేసుకోవాలని ప్రతిపాదించారు. దీనిపై ఆ సమయంలో కమిటీ వేశారు. 2024 లోపు కొత్త బిల్డింగ్ సిద్ధం చేసి ప్రస్తుత పార్లమెంటును ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పరిరక్షించాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుత పార్లమెంట్ కంటే దాదాపు 17,000 స్క్వేర్ మీటర్ల ఎక్కువ విస్తీర్ణంలో 2022 లోపు కొత్త బిల్డింగ్ పూర్తి చేయాలని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశ చారిత్రక వైభవం గుర్తుండిపోయేలా కొత్త పార్లమెంటు భవనం నిర్మించబోతున్నారు. డిజైన్ దగ్గర నుంచి ఫర్నిచర్ వరకు అన్నింటి ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైటెక్ హంగులు ఉండేలా చూస్తున్నారు. మొత్తానికి భారత పార్లమెంటు భవనం మన దేశ ప్రజాస్వామ్యానికి ప్రతీకలా ఉండబోతోంది. స్వదేశీ టెక్నాలజీ, సకల సౌకర్యాలు, 100 ఏళ్ల విజన్తో నిర్మాణం. ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే పార్లమెంట్ త్వరలో సరికొత్త భవనంలో కొలువు తీరబోతోంది. వచ్చే 100 ఏళ్ల అవసరాలకు సరిపోయేలా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. పురివిప్పిన నెమలి రూపంలో లోక్సభ పైకప్పు, విరబూసిన కమలం ఆకృతిలో రాజ్యసభ పైభాగం. కొత్త భవనంలో అణువణువున భారతీయత ప్రతిబింబించనుంది. లోక్సభ పైకప్పు పురివిప్పి ఆడుతోన్న నెమలి ఆకృతిలో, రాజ్యసభ పైకప్పు విరబూసిన కమలం రూపంలో ఉండనున్నాయి. జాతీయ వృక్షమైన మర్రి చెట్టు పార్లమెంటులో అంతర్భాగంగా నిలవనుంది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ బిల్డింగ్ నిర్మాణం జరగబోతోంది. భూకంపాలొచ్చినా తట్టుకునేలా భవన నిర్మాణం ఉండబోతోంది. కొత్త బిల్డింగ్ లో మొత్తం 120 ఆఫీసులుంటాయి. లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్పర్సన్, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల ఆఫీసులతో పాటు 2 సభల సెక్రటేరియట్స్, పార్లమెంటరీ కమిటీ ఆఫీసుల్ని ప్రత్యేక హంగులతో నిర్మిస్తారు. భారీ లైబ్రరీని నిర్మిస్తారు. కొత్త పార్లమెంట్కు 6 ఎంట్రన్స్లుంటాయి. రాష్ట్రపతి, ప్రధాని రాక కోసం అద్భుతమైన కళాకృతులతో తీర్చిదిద్దిన ప్రవేశ ద్వారం ఉంటుంది. లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్పర్సన్ కోసం ఒకటి, ఎంపీలకు మరొకటి, మరో ప్రత్యేకమైన సెరమోనియల్ ఎంట్రన్స్ ఉంటాయి. మరో 2 పబ్లిక్ ఎంట్రన్స్లు నిర్మించబోతున్నారు. भूकंप 5 में ये दिल्ली आता है, उसके अनुसार भी करना पड़ेगा, सुरक्षित भी हो और पर्यावरण विद भी हो। क्योंकि मैंने देखा कि पुरानी संसद के अंदर जब बना था, जब खुले आकाश में हवा आती थी, सूरज आती थी, हम इसमें वो सारी व्यवस्था करेंगे कि पर्यावरण की फ्रेंडली होगी, हवा आएगी, पानी आएगा, ओरिजिनल लाइट आएगी। अभी हमें अंदर లైట్ జలాజలాగా రోషనీ కర్నీ. ప్రస్తుత పార్లమెంట్ బిల్డింగ్ లో తొలి 2 వరుసల్లో ఉండే బెంచీలకు మాత్రమే డెస్క్ ఉంటుంది. అయితే కొత్త భవనంలో ఏర్పాటు చేసే బిల్డింగ్ లో ప్రతి ఎంపీకి డెస్క్ ఉండనుంది. సభలో ఓటింగ్ జరిగినప్పుడు సభ్యులు ఒపీనియన్ తెలిపేలా ప్రతి సీట్ దగ్గర బయోమెట్రిక్ స్లాట్ పెడతారు. ప్రతి ఎంపీ మాట్లాడేది సభలో అందరికీ అర్థమయ్యేందుకు వాళ్ళు కావాలనుకున్న లాంగ్వేజ్ లో వినేలా ఒక భాష నుంచి మరో భాషలోకి ట్రాన్స్లేట్ చేసే డిజిటల్ సిస్టమ్స్ అమరుస్తారు. సభలో అవసరమైనప్పుడు వాడేందుకు వీలుగా పెద్ద పెద్ద డిజిటల్ స్క్రీన్లు పెడతారు. ఎంపీల కోసం పక్కనే ఉన్న శ్రమశక్తి భవన్ వద్ద అందరికీ ఆఫీసులు ఉండేలా మరో బిల్డింగ్ కడతారు. లోక్సభ, రాజ్యసభ గ్యాలరీల్లో మీడియా ప్రతినిధులు, సాధారణ ప్రజల కోసం 480 సీట్ల చొప్పున ఏర్పాటు చేయనున్నారు. మంత్రుల కార్యాలయాలు లోయర్ గ్రౌండ్ ఫ్లోర్లో 20, గ్రౌండ్ ఫ్లోర్లో 18, మొదటి అంతస్తులో 26, రెండో అంతస్తులో 28 ఉంటాయి. లోక్సభను ఆనుకునే ప్రధానమంత్రి కార్యాలయం ఉంటుంది. కాన్స్టిట్యూషన్ హాలు ఎత్తు 20 మీటర్లు, దానిపై అశోక స్తూపాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ హాల్లోనే రాజ్యాంగాన్ని ప్రదర్శనకుంచుతారు. ప్రస్తుత పార్లమెంట్ భవనానికి ఉన్నట్లుగానే కొత్త భవనానికి చుట్టూ నిలువెత్తు రాతి స్తంభాలు వస్తాయి. సభ్యులు వేసే ఓటు స్పష్టంగా కనిపించేందుకు వీలుగా నూతన భవనంలో 281 అంగుళాల వీడియో వాల్ ఏర్పాటు చేస్తారు. గ్యాలరీలో కూర్చునే ప్రజలకు సభా కార్యక్రమాలు కనిపించేలా 165 అంగుళాల తెరను నెలకొల్పుతారు. అడుగడుగునా అధునాతన నిఘా కెమెరాల్ని ఏర్పాటు చేయనున్నారు. లోక్సభలో ప్రస్తుతం సభ్యులు కూర్చునే సీటు పొడవు, వెడల్పుల నిష్పత్తి 45:40గా ఉండగా కొత్త దాంట్లో అది 60:40గా ఉండనుంది. పాత పార్లమెంట్ భవనం మొత్తం 47,433 చదరపు మీటర్లలో ఉంటే కొత్త భవనం
64,500 చదరపు మీటర్లలో నిర్మిస్తున్నారు. పాత పార్లమెంట్ భవనంలో 12 గేట్లుంటే కొత్త భవనంలో కేవలం 6 గేట్లు మాత్రమే పెట్టారు. పాత లోక్సభ భవనంలో 552 సీట్లు మాత్రమే ఉంటే భవిష్యత్ అవసరాల కోసం 888 సీట్లు కొత్త దాంట్లో కేటాయించారు. రాజ్యసభలో 245 చైర్లుంటే కొత్త భవనంలో 384 నిర్మిస్తున్నారు. కావాలంటే సీట్లు పెంచుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పాత పార్లమెంట్లో మంత్రుల ఆఫీసులు 37 ఉంటే కొత్త భవనంలో 92 పెట్టారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం పార్లమెంట్ నిర్మాణంపై కేసు నడుస్తోంది. భూమి పూజ నిర్మాణానికి మాత్రమే కోర్టు అనుమతినిచ్చింది. అత్యున్నత న్యాయస్థానం నుంచి క్లియరెన్స్ రాగానే నిర్మాణం ప్రారంభమవుతుంది. 2 ఏళ్లలో పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. గుజరాత్ పై చెరగని ముద్ర వేసిన ప్రధాని మోదీ ఇప్పుడు హస్తినలో కూడా తన మార్కు వేసే ప్రయత్నం మొదలుపెట్టారు. తొలి టర్మ్ను ప్రణాళికా సంఘం ప్లేస్లో నీతి ఆయోగ్ తీసుకొచ్చారు. ఇప్పుడు చిరకాలం గుర్తుండిపోయేలా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా న్యూ ఇండియా కాన్సెప్ట్తో కొత్త పార్లమెంటు నిర్మిస్తున్నారు. హస్తినపై చెరగని స్టాంపు వేయడమే మోదీ లక్ష్యమా? భారత ప్రజాస్వామ్యానికి కరదీపిక మన పార్లమెంట్. ఢిల్లీ వెళ్లిన వారు ఖచ్చితంగా చూడాలనుకునే భారత శాసన నిర్మాణ వేదిక ఇది. బ్రిటిష్ కాలం తర్వాత నుంచి నేటి దాకా భారత ప్రజాస్వామ్య ప్రస్థానానికి సాక్ష్యంగా నిలిచింది ఈ అపూర్వమైన భవనం. మన దేశాన్ని బ్రిటిషర్లు పాలిస్తున్న కాలంలో తమ పాలనా రాజధానిని ఢిల్లీకి మార్చిన తర్వాత కొత్త చట్టసభను నిర్మించాలని 1921లో నిర్ణయించారు. అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ గా న్యూఢిల్లీ నిర్మాణానికి ప్లానింగ్ ఇచ్చిన ఆర్కిటెక్ట్స్ సర్ ఎడ్విన్ లూటెన్స్, సర్ హెర్బర్ట్ బేకర్లకే ఈ బాధ్యతను కూడా అప్పగించారు. 1921 ఫిబ్రవరి 12న నిర్మాణం స్టార్ట్ చేసి 83 కోట్ల రూపాయల ఖర్చుతో 6 ఏళ్లలో పూర్తి చేశారు. మధ్యప్రదేశ్లోని 11వ శతాబ్దం నాటి చౌసట్ యోగిని టెంపుల్ను స్ఫూర్తిగా తీసుకుని ఈ భవనాన్ని కట్టారు. 1927 జనవరి 18న నాటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ ఇర్విన్ ఈ భవనాన్ని ప్రారంభించారు. నాటి నుంచి 1947 వరకు బ్రిటిష్ ఇండియాలో దీనిని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పేరుతో చట్టసభల నిర్వహణకు వాడుకున్నారు. అయితే స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడం కోసం ఏర్పడిన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కోసం ఇదే భవనాన్ని వినియోగించారు. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందిన భారత రాజ్యాంగాన్ని స్వీకరించిన నాటి నుంచి దీనిని పార్లమెంటుగా వాడుకుంటున్నాం. బ్రిటిష్ ఆర్కిటెక్ట్ లూటెన్స్ మిగతా వాళ్ళు పార్లమెంట్ హౌస్ కట్టే సమయంలో చౌసత్ యోగిని టెంపుల్ అని మొరేనా బెల్ట్ రీజన్ మధ్యప్రదేశ్లో చూసి ఎప్పుడో వందల సంవత్సరాల నుంచి ఉన్న ఆ టెంపుల్ భారతదేశానికి సూటబుల్ అని ఆ డిజైన్ వాడారు. ఎక్కడో ఇంగ్లీష్ డిజైన్, జర్మన్ డిజైన్, రోమన్ డిజైన్ వాడలేరు. మన దేశానికి తగ్గ డిజైన్, మన దేశం చరిత్రకి పూర్వహితానికి లింక్ ఉన్న డిజైన్ వాడారు. న్యూ ఇండియా కాన్సెప్ట్తో మోదీ ప్రభుత్వం ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనం నిర్మిస్తోంది. ఇప్పుడున్న భవనం పాతది కావడంతో పాటు ఇబ్బందిగా ఉండడంతో కొత్త భవనం నిర్మాణానికి కేంద్రం నిర్ణయించింది. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత కొత్త సెగ్మెంట్లు రావడం, ఆ ఎంపీలకు స్థలం సరిపోకపోవడంతో కొత్త భవనం నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం చెప్తోంది. అంటే కొత్త భవనం మరింత విశాలంగా ఉంటుంది. పురాతనమైన ఆ బిల్డింగ్లో అది బ్రిటిష్ వాళ్ళు కట్టించింది. ఇది మన సొంతగా భారతీయులు మనం నిర్మిస్తున్న ఈ కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ఇట్ విల్ డెఫినెట్లీ మోదీ గారి స్పీచ్ విన్నాక అందరికీ నిజంగా ఇన్స్పిరేషనల్గానే ఉంటుందని అనుకుంటున్నాను. ఇట్ విల్ ఇంప్రూవ్ అవర్ ఎఫిషియన్సీ అండ్ అప్గ్రేడింగ్ అనేది చాలా అవసరం. మేము హౌస్లో కూర్చున్నప్పుడు అక్కడ ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం అని మాకు అర్థమవుతుంది. సో అవన్నిటిని అడ్రస్ చేసి దే ఆర్ బిల్డింగ్ అ న్యూ బిల్డింగ్ అంటే నిజంగా ఇట్స్ అ మూమెంట్ ఆఫ్ ప్రెస్టీజ్ అండ్ ప్రైడ్. 2026 తర్వాత లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోంది. ఈసారి 2021 జనాభా లెక్కల ప్రకారం లోక్సభ సీట్ల కేటాయింపు ఉండొచ్చు. దీంతో పెరిగే సీట్లకు అనుగుణంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు రాబోయే కొత్త పార్లమెంట్లో ఏదైతే మెంబర్స్ లోక్సభ మెంబర్స్ పెరగనున్నారో అదేవిధంగా రాజ్యసభ మెంబర్స్ పెరగనున్నారు దానికి అనుగుణంగా ఏదైతే సాంకేతికంగా అన్ని రకాలుగా కూడా ఆధునీకరణంగా ఈ యొక్క పార్లమెంట్ ఉండబోతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ కిందన ఈ యొక్క పార్లమెంట్ భవనం నిర్మిస్తున్నారు. గుజరాత్లో సర్దార్ సరోవర్ డ్యాం ప్రాజెక్టు పూర్తయింది. అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టారు. ఆ ప్రాంతాన్ని ఒక సుందర ప్రకృతి కేంద్రంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా కొత్త పార్లమెంట్ భవనంతో మళ్లీ మోదీ తన మార్కును చూపించబోతున్నారు. ప్రధానమంత్రిగా తన హయాం గుర్తుండిపోయేలా
పార్లమెంట్ నిర్మాణం జరిగేలా చూస్తున్నారు. మొత్తానికి రెండో టర్మ్లో ప్రధానిగా తన మార్కును చూపించబోయే ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం చుట్టారు. భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయేలా పార్లమెంట్ భవంతిని నిర్మిస్తున్నారు. ఇది వాళ్ళ టీవీ9 ఎక్స్క్లూజివ్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి టీవీ9.